టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీకోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి ఈ నోటిఫికేషన్కి మీకు సాధారణ 10th విద్యార్థి, సాధారణ ఇంటర్ విద్యార్థి, సాధారణ డిగ్రీ విద్యార్థి ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకుండా జస్ట్ 10th క్లాస్, ఇంటర్, డిగ్రీతో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరైనా నిరుద్యోగులు సెంట్రల్ జాబ్ కొట్టాలనుకుంటే, కేవలం 10వ తరగతితోటే కొట్టాలనుకుంటే ఇందులో ఉన్నటువంటి పోస్టులకైతే పోటీ పడవచ్చు. మరి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 2049 ఉద్యోగాల కోసము రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు దీన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలక్షన్ పోస్టుల పేజ్ 12 2024 ప్రకటన. దీనికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి అప్డేట్స్ ఏది కూడా మిస్ కాకుండా దాదాపుగా మీకు ఉపయోగపడే ప్రతి జాబ్ నోటిఫికేషన్ అయితే నేను కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు వీలైతే దాంట్లో కూడా జాయిన్ కండి. ఇవాళ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేశవ్యాప్తంగా రాష్ట్రాల రాజధానులు, నగరాలు, ముఖ్య పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మీకు తెలుసు ఎన్నో శాఖలు నడుస్తున్నాయి. రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. అంటే ఒక్కో తరహా విభాగం ఒక్కో రంగానికి చెందింది. అందువల్ల ఈ డిపార్ట్మెంట్స్లో సర్వీసెస్ అందించడానికి భిన్నమైనటువంటి విద్యార్హతలు, నైపుణ్యాలు అవసరం. అందుకోసం అవసరమైన మానవ వనరులను ఎంపిక చేయడానికి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి ఏటా సెలక్షన్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసే నోటిఫికేషన్ దీనికి సంబంధించింది. ఇందులో 10 ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, నర్సింగు, టైపింగు, స్టెనో ఇలా భిన్నమైనటువంటి క్వాలిఫికేషన్స్, నైపుణ్యాలు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి ఇది, మీరు గమనించండి. ఇక్కడ 10th క్లాస్ అర్హతతో చూడండి మీకు ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇక్కడ చెప్పడం జరిగింది. మెడికల్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి ఎస్ఎస్సి తోటి, ల్యాబొరేటరీ అటెండెంట్ ఉన్నాయి. అంటే కొన్ని పోస్టులకు మాత్రం ఎస్ఎస్సితో పాటుగా దీంట్లో ఆ కన్సర్న్డ్ సర్టిఫికెట్ ఉండాలి, కొన్నిటికి అవసరం లేదు. క్యాంటీన్ అటెండెంట్ ఉంది, జస్ట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఫీల్డ్ వర్కర్ 10th క్లాస్, బేరర్ ఆర్ కుక్ మేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జస్ట్ 10th క్లాస్, టెక్నికల్ ఆపరేటరు టెక్నికల్ క్వాలిఫికేషన్ అడుగుతాడు. క్లీనరు చూడండి, దోబీ, కుక్, శానిటరీ వర్కర్, సెమీ స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్, ప్లంబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, వీళ్ళకి కొన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్ అడుగుతాడు. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్, బైండర్, స్టాప్ కార్ డ్రైవర్, మడ్ ప్లాస్టర్, డిస్పాచ్ రైడర్ పోస్టులు భర్తీ చేస్తారు. వీటికి ఒక ఎగ్జామ్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ మీరు దీంట్లో సెలెక్ట్ అయితే మీకు ఇచ్చే జీతం ఎంత అంటే 30,000 శాలరీ వస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ప్రమోషన్స్ ఉంటాయి. 10th క్లాస్ తోటే మీరు ఈ పోస్టులకు అయితే పోటీ పడవచ్చు. క్లియర్ ఎస్ఎస్సి ఉన్నవాళ్ళు. ఇక మీరు చూడండి, ఇంటర్మీడియట్ తోటి చూద్దాం. లైబ్రరీ అటెండెంట్, ఫీల్డ్ మెన్, స్టాక్ మెన్ ఇవన్నీ ఇంటర్మీడియట్ తోటే. కార్పెంటర్ కమ్ ఆర్టిస్ట్, లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 3, క్లర్క్, ఎల్డీసీ, కాపీ హోల్డర్, ఇన్సెక్ట్ కలెక్టర్, సెక్యూరిటీ మెన్, స్టోర్ కీపర్, టెలిఫోన్ ఆపరేటర్, హెల్త్ వర్కర్ ఫిమేల్, ఫీల్డ్ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. వీరికి లెవెల్ 2 వేతనం 35,000 శాలరీ ఉంటుంది నెలకి. జనరల్ ఇంటర్మీడియట్ తోటి పోటీ పడే పోస్టులే దీంట్లో ఎక్కువగా ఉన్నాయి, ఏ గ్రూప్ అన్నా కానివ్వండి. ఇక డిగ్రీతో చూడండి, నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, యూడీసీ, గ్రేడ్ బి డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్, గ్రేడ్ ఏ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్, సీనియర్ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్, అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్. ఇక్కడ 50,000 శాలరీ ఉంది. డిగ్రీతో, జనరల్ డిగ్రీతో చాలా పోస్టులకు దీంట్లో మీరైతే పోటీ పడవచ్చు. మీరు గమనించండి. నెక్స్ట్, ఎవరు అర్హులు? అన్ని పోస్టులకు పరీక్షలో క్వాలిఫై కావడం తప్పనిసరి. కొన్ని పోస్టులకి మాత్రము ఎగ్జామ్తో పాటు టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ లిటరసీలో ఎందులోనైనా స్కిల్ టెస్ట్ ఉండొచ్చు, కొన్నిటికి మాత్రము. ఇక వయసు నిబంధన
పోస్టు ప్రకారం మారుతుంది. జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ళ వయసు వరకు అయితే అవకాశం ఉంది. గమనించండి, ఇది ఏజ్. ఎక్కువ పోస్టులకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27, 28, 30 ఇయర్స్ ఉంది. ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు గరిష్ట వయసులో మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. పరీక్ష ఆన్లైన్ ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నాంశాలు మాత్రము అందరికీ ఒకటే. పోస్ట్ను బట్టి ప్రశ్నల కఠినత్వం స్థాయిలో మార్పులు ఉంటాయి. మీరు గమనించండి, పోస్టు ఆధారంగా క్వశ్చన్స్లో కొంచెము స్టాండర్డ్ ఎక్కువ తక్కువ ఉంటుంది. సిలబస్ అంతా ఒకటే. 10వ తరగతి విద్యార్థితో దరఖాస్తు చేసుకున్న పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలో ఏముంటాయి చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్ని బేసిక్సే. జస్ట్ మీకు 10th క్లాస్ వరకు గ్రామర్ నేర్చుకోండి, 8th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ నేర్చుకోండి. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ ఇవి నేర్చుకోండి. ప్రతి విభాగం నుంచి మీకు 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రతి ప్రశ్నకి 2 మార్క్స్ ఉంటాయి. అంటే మీకు మొత్తం ప్రశ్నాపత్రం అనేది 200 మార్కులకైతే ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు తగ్గిస్తారు. ఇక్కడ పరీక్ష వ్యవధి 1 అవర్ ఇస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ పై స్థాయి ఇలా విద్యార్హతల ప్రకారం 3 రకాల క్వశ్చన్ పేపర్ డిజైన్ చేస్తారు. సిలబస్ ఒక్కటే. జనరల్ అవేర్నెస్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. తర్వాత 4వ విభాగం వచ్చేది ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అదే బేసిక్ అర్థమెటిక్ స్కిల్. ఇవైతే మీకు ముగ్గురికి కూడా సేమ్ ఉంటుంది. ప్రశ్నల స్థాయి డిఫరెంట్గా ఉంటుంది. ఇక అర్హత సాధించాలంటే ఇక్కడ జనరల్ అభ్యర్థులైతే 30, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు 25, ఇతర విభాగాల వారు 20% మార్కులు అయితే కంపల్సరీ పొందాలి. నెక్స్ట్ పేజ్కి ఎంపిక కావడానికి 5 కంటే తక్కువ ఖాళీలు ఉన్న పోస్టులు అయితే ఒక్కో దానికి 30 మందిని, 5 కంటే ఎక్కువ ఖాళీలు ఉంటే ఒక్కో దానికి 1:15 చొప్పున నెక్స్ట్ పేజ్కి అయితే పిలవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ సిలబస్ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, అంటే ఎలా ప్రిపేర్ కావాలి లేదా ఇంకొకసారి పైనకి వెళ్తే మనకి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏ విభాగంలో ఏ సిలబస్ ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్లో మీరు చదవాల్సిన సిలబస్ ఇచ్చాడు. జనరల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జనరల్ ఇంటెలిజెన్స్ సిలబస్ అనేది దాదాపుగా ఒకే రకమైన సిలబస్ ఉంటుంది. వెర్బల్, నాన్ వెర్బల్ 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి. పోలికలు, భేదాలు, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, రిలేషన్షిప్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మీకు జనరల్ ఇంటెలిజెన్స్లో ఉండేటటువంటి టాపిక్స్. ఇక జనరల్ అవేర్నెస్ అంటే జీకే, జనరల్ నాలెడ్జ్, రోజువారీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, స్టాక్ జీకే ఇవి పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇంకా ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ బేసిక్స్ ఇవన్నీ బేసిక్స్. కరెంట్ అఫైర్స్ మీకు పరీక్ష తేదీకి 9 నెలల ముందు వరకు ముఖ్యాంశాలు అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది. అది కూడా ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. నంబర్ సిస్టము, పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, శాతాలు, అంకెల మధ్య సంబంధం, నిష్పత్తి, సరాసరి, లాభ నష్టాలు ఇవన్నీ కూడా మీకు దీంట్లో కాసాగు, గాసాబా, వైశాల్యాలు, ఘనపరిమాణాలు ఇవన్నీ ఇస్తారు. ఇక జనరల్ ఇంగ్లీష్ అనేది మీకు అందరికీ తెలిసిందే. గ్రామర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడము, జాతీయాలు, సామెతలు అంటే ఇంగ్లీష్లో ఉండేటి, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలుగా మార్చడము, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానివ్వండి, వాయిస్, టెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ గ్రామర్లో 10th క్లాస్ వరకు ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మీకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు మార్చి 18 రాత్రి 11 గంటల వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఇందులో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించాల్సిన అవసరం లేదు ఫీజు. ఎగ్జామ్స్ మే 6 నుంచి 8 వరకు. తెలంగాణలో మీకు సెంటర్ చూడండి, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్. ఏపీలో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం. వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉంది చూడండి. మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ssc.nic.inలోకి వెళ్ళి మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ కావాలి అది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. మీరు చూడండి, ఇక్కడ సిలబస్ వివరాలు
ప్రకటనలో పేర్కొన్నారు. తాజా అభ్యర్థులు ప్రాథమిక అంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వీటిని గమనిస్తే ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతున్నారు, సన్నద్ధత ఎలా ఉంది, ఏ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాలి, వీటికి ఎంత సమయం కేటాయించాలి మొదలైనవి అయితే తెలుసుకోవచ్చు. ప్రతి విభాగంలోని అన్ని అంశాల నుంచి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎక్కువ ప్రశ్నలు వస్తున్న అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరీక్షలో వాటికి లభిస్తున్న ప్రాధాన్యం గుర్తించి సమయం అయితే మీరు కేటాయించండి. అదేవిధంగా పరీక్షలకు 2 వారాల ముందు నుంచి కనీసం రోజుకి ఒక మోడల్ టెస్ట్ మీరు అటెండ్ చేయండి. దాన్ని మీరు కరెక్షన్ చేసుకొని ఎక్కడ మనం వెనుకబడుతున్నాం అది కూడా మీరు ఒకసారి పోస్ట్ మార్టం చేసుకోవాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం ప్రశ్నలు, ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి వీలైనన్ని మోడల్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు ప్రిపేర్ అయితే బెటరు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేషనల్, ఇంటర్నేషనల్ పరిణామాలన్నింటినీ కూడా నోట్స్లో రాసుకోండి. అవార్డులు, పురస్కారాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, పుస్తకాలు, రచయితలు, తాజా పరిశోధనలు బాగా చదవండి. ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబీపీఎస్ ఇటీవల నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఏ బుక్స్ చదవాలనుకున్నప్పుడు ఒక్కో విభాగం నుంచి ఒక్కో పుస్తకాన్ని వీలైనన్ని సార్లు చదవడం మేలు. ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ టాటా మెగ్రాహిల్స్ లేదా చాంద్ పబ్లికేషన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఎస్ అగర్వాల్, జనరల్ నాలెడ్జ్ లుసెంట్ పబ్లికేషన్స్ ఇవైతే తీసుకోవచ్చు. 100 ప్రశ్నలు, మొత్తం వ్యవధి 3600 సెకండ్లు, అంటే ప్రతి ప్రశ్నకి 36 సెకండ్ల సమయమే మీకు అందుబాటులో ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం అయితే అవసరమవుతుంది. కాబట్టి దీని తర్వాత ఇంటెలిజెన్స్ ప్రశ్నలకు సమయం సరిపోదు. అందువల్ల ముఖ్యంగా మీరు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తి చేసుకొని మిగిలిన టైమును మీరు మ్యాథమెటిక్స్ మీద కేటాయించాలి. ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, ఇట్లా మీరు చూసుకుంటే అన్ని ప్రశ్నలకు మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చు. సో మంచి ఉద్యోగాలు అండి ఇవి. 10th క్లాస్ తోటి తక్కువ ఉద్యోగాలు ఉంటాయి జనరల్గా, కానీ ఇక్కడ మీ నోటిఫికేషన్లో మీకు చాలా పోస్టులకి జనరల్ 10th, జనరల్ ఇంటర్మీడియట్, జనరల్ డిగ్రీ అడుగుతున్నాడు. కాబట్టి నిరుద్యోగులకు ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలి. మరి వీలైనంత ఎక్కువ మందికి ఈ నోటిఫికేషన్ షేర్ చేయండి. మీరు కూడా అప్లై చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.